బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేటికి భారత తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి అన్ని వర్గాల వారిని మెప్పించి అన్ని పార్టీలను ఒప్పించి ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఆ తర్వాత 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ముఖ్య నాయకులు కేసీఆర్ గారు. అది 14 సంవత్సరాలు ఉద్యమంతో పాటు 10 సంవత్సరాలు పాలనా పరంగా 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతాలకి అడుగు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవ సభను మన వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం, అది ఆ యొక్క బాధ్యతను మన హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయన గారి మీద పెట్టడం, ఆయన బాధ్యతను సంపూర్ణంగా తీసుకొని దాని బాధ్యతగా ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నటువంటి అన్నగారికి, అదేవిధంగా మన వరంగల్ జిల్లా మీద ప్రేమతోటి ఆ యొక్క రజతోత్సవాన్ని మన వరంగల్ గడ్డ మీద ఏర్పడినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఒక మా వినయన ఒక సైనికునిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సభ అంటేనే ఒక చరిత్ర. ఇంతకు ముందు వరంగల్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభ, అది మా యొక్క డివిజన్ లో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి పేటలో జరిగినటువంటి బహిరంగ సభ భారతదేశంలో ఒక చరిత్రగా నిలిచిపోయింది. ఇంతగా జాతీయ పార్టీలు చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని అంత పెద్ద సభను భారతదేశంలో ఎక్కడ కూడా చేయనటువంటి కారణం కనబడతా ఉన్నది. ఎందుకంటే అంత సభ నిర్వహించాలంటే అది ఒక కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది. అంత గొప్ప ప్రజానాయకుడు కాబట్టి ఆ సభ నిర్వహిస్తున్నాడు. ఆ సభ కంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపుతోటి ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయంతం చేయడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాలతో మీద చేసుకొని ఇక్కడికి వచ్చి సభను విజయంతం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రజా ప్రభుత్వం చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల యొక్క వ్యతిరేక విధానం మీద ప్రజలను ఎంతో ఇబ్బంది గురి చేస్తూ వారిని అన్ని మానసికంగా, ఆర్థికంగా గురించడం కాకుండా వారిని ఒక ప్రజా వ్యతిరేక విధానం చేసి ఎవరైతే వారిపైన మాట్లాడుతారో యూట్యూబర్లు కానీ, మీడియా మీద కానీ వారి యొక్క శారీరకంగా వారిని ఇబ్బంది గురి చేస్తూ వారిని మానసికంగా ఇబ్బంది, శారీరకంగా, అదేవిధంగా వారి మీద ప్రజలు వారి మీద చాలా వ్యతిరేకత ఉన్నారు. కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడతారు, వారి యొక్క భాషను చూడాలి, వారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా ఇచ్చుకుపడతారని చూడాలని ఇచ్చుకతోటి ప్రజలు తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సభ 10 లక్షలతో అంటున్నారు, కానీ ఇంకా అంతకంటే ఎక్కువగా సభ నడిచి అలా మరొకసారి వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ అటువంటి చేస్తున్నట్టు ఈ సభ ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది, ఒక గిన్నిస్ రికార్డు ఎక్కుతుందని అందరం కోరుకుంటా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి వరంగల్ గడ్డకు రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.